దేవుడు ఒక్కడనే విషయం హిందువులకు వచ్చి ప్రత్యేకంగా ఎవరో చెప్పనవసరం లేదు. ధర్మ ప్రచారం పేరుతో మత మార్పిడి చేస్తూ సంస్కృతి సాంప్రదాయాల విచ్ఛిన్న జరుగుతుంది. సాంప్రదాయాన్ని విచ్ఛిన్న చేస్తున్నారు, సాంప్రదాయాల మూలాలు తెచ్చుతున్నారు, ఈ జాతి మూలాలు కట్ చేస్తున్నారు. విపరీతమైన మత మార్పిడి జరుగుతుంది. దాని కారణంగా ఏమవుతుంది? జాతి విచ్ఛిన్నం అయిపోతుంది, జాతి మూలాలు కట్ అయిపోతున్నాయి. మతం మారిన తర్వాత వ్యక్తి ఏమైపోతున్నాడు? తన మూలాలు ఏం చేసుకుంటున్నాడు? భారతదేశం నుంచి తన మూలాలు తీసుకెళ్లి యూరప్తోనో అరబ్బుతోనో కలుపుతున్నాడు. పాపాలు పెరిగిపోయినాయి అన్నారా? పాపాలు పెరిగిపోయినాయి, ఏం చేద్దాం ఇప్పుడు? పరిహారం కావాలి కదా. ఏంటి పరిహారం? ఏంటి? ఏ మతం మారాలి? ఎక్కడ పరిగెట్టాలి? ఏం పరిగెట్టక్కర్లేదు. జ్ఞాపదేమో పరమేశ్వరుని తెలుసుకో, చేసిన తప్పుని పరమేశ్వరుని ముందు ఒప్పుకో, ఆ తప్పు మళ్ళీ చెయ్యనని పరమేశ్వరునికి వాగ్దానం చెయ్యి, ఎవరికైనా నష్టం చేస్తే కనుక తిరిగి ఇచ్చేయి. అయిపోయింది, పాప క్షమాపణ అయిపోయింది. దీనికోసం 3 సార్లు నీళ్ళలో మునగక్కర్లేదు, గాజులు బదులు కొట్టుకోక్కర్లేదు, రంగు చీరలన్నీ తగలబెట్టేసి తెల్లబట్టలు వేసుకోక్కర్లేదు. అయితే తెల్లబట్టలు లేకపోతే నల్లబట్టలు, అయితే అటు పరిగెడతారు, నాకు ఇటు పరిగెడుతున్నారు. ఎటు పరిగెట్టక్కర్లేదు, ఉన్న చోటే ఉంటూ పరమేశ్వరుని మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోండి. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణ హరిం విశ్వమే వేదం పురుషస్వ విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మే స్వరగం శాశ్వతకం శివమత్యుతం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరజ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః యచ్చకి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిశ్చ సత్సర్వం వ్యాప్త నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వసంభువం పద్మకోశ ప్రతిఘాసకం హృదయం చాప్యధోముఖం అధో నిశ్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలా కులం వాతి విశ్వస్యాయతనం మహత్. హరి ఓం. అమలాపురం గ్రామస్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో బ్రహ్మ ధ్యాన సత్సంగ్ వినాయక చవితిని ఉద్దేశించి అనేక ప్రవచనాలు చేస్తుంది. దీనిలో భాగంగా గణేష్ వర్తక కమిటీ వారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ సత్సంగం నిర్వహిస్తున్నాం. ముందుగా ఈ గణపతి వర్తక కమిటీ వాళ్లకు కరతాళ ధ్వనులతో మనం శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే ఈరోజు పండుగలు ఉత్సవాలు మండపాలు అంటే మొత్తం అశ్లీలతకు వేదిక అయిపోయింది. ధర్మానికి ఏమాత్రం సంబంధం లేని అధర్మమైన పాటలు, అశ్లీల పాటలకు నిలయమైపోయింది. ఇలాంటి తరుణంలో వైదిక ధర్మాన్ని తెలియజేసే ఉద్దేశంతో మీరు ఈ మహత్తర సభను ఏర్పాటు చేయడం అనేది ముదావహం, ఎంతో గొప్ప విషయం ఇది. ఈ సందర్భంగా నేను చాలా తక్కువ సమయంలో చాలా చాలా ముఖ్యమైన విషయాలు మీకు నేను చెప్పదలుచుకుంటున్నాను. కాబట్టి దూర ప్రదేశాల నుంచి షాప్స్లోంచి కూడా ఈ వాయిస్ వింటున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఈరోజు మూలాలు మాట్లాడతాను. మూలాలు నేను మాట్లాడే 20 నిమిషాలు 30 నిమిషాలు ఈ పూర్తి జాతి పరిస్థితిని మార్చే మాటలు ఇవి. మళ్ళీ భారతదేశానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే మాటలు నేను 20 నిమిషాలు నేను మాట్లాడతాను. స్వామి వివేకానంద కాంక్షించిన భారత్ను మళ్ళీ విశ్వగురు చేయడం కోసం
మనం ఏం చేయాలో మనకి 20 నిమిషాల్లో మనకు అర్థమైపోతుంది. ఎక్కడ మన వైదిక ధర్మానికి, ఎక్కడ హిందూ జాతికి తూట్లు పడుతున్నాయి, ఎక్కడ విచ్ఛిన్నం జరుగుతుంది, మళ్ళీ మనం నిర్మాణాత్మకంగా సనాతన వైదిక ధర్మాన్ని పునఃస్థాపించాలంటే, జాతిని విశ్వగురువు చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలు నేను చాలా తక్కువ సమయంలోనే కొన్ని సూత్రాల రూపంలో చెప్తాను. హిందూ ధర్మం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, వైదిక ధర్మాన్ని రక్షించుకోవాలనే కాంక్ష తృష్ణ ఉన్నవాళ్ళు, నిజంగా ఈ జాతిని ప్రేమించే వాళ్ళు సావధానంగా మీరు అవకాశం ఉంటే ఈ మండపంలో కూర్చొని వినండి, లేదంటే మీరున్న ప్రదేశం నుంచి అయినా సరే సావధానంగా వినండి. మనం 9 రోజులు మండపం, ఉత్సవాలు, పండుగలు, నిమజ్జనం, ప్రసాదం, పానకం ఇదే అనుకుంటున్నాం. మనం వెనుక ఈ జాతిని విచ్ఛిన్నం చేసే కుట్రదారులు ధర్మం పేరుతో, మతం పేరుతో వైదిక ధర్మాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారో మీరు గ్రహించాలి. ఈ సందర్భంగా నేను ఈరోజు వినాయక చవితి సత్సంగంలో ప్రధానంగా నేను 4 విషయాలు మాట్లాడాలనుకుంటాను. ఒక్కొక్క విషయాన్ని 5-6 నిమిషాల్లోనే ముగిస్తాను. మొత్తం ఒక 4 పాయింట్స్, మొత్తం మన జాతిని మార్చే పాయింట్స్ ఇవి. మొదటిది, విగ్రహం అంటే ఏమిటి? మనం రకరకాల విగ్రహాలు ఈరోజు మనం హిందూ మతంలో చూస్తున్నాం. అసలు విగ్రహం అంటే ఏమిటి, విగ్రహం ఎందుకు వచ్చింది అనేది ఎప్పుడు మనం ఆలోచించాం. అసలు విగ్రహం పదం ఎక్కడి నుంచి వచ్చింది అనే రూట్ మీకు నేను చెప్తాను. రెండవది, హిందూ విగ్రహాల వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి? చాలా మంది హిందూ విగ్రహాలని అవహేళన చేస్తూ ఉంటారు. పొట్ట ఏంటి ఇలా ఉంది, తొండం ఏంటి ఇలా ఉంది, 4 ముఖాలు ఉన్నాయేంటి, ఒక ముఖం సరిపోదా, భగవంతుడు అంతా చూడలేడా, అన్ని చేతులు ఉన్నాయేంటి? అసలు హిందూ విగ్రహాల వెనుక శాస్త్రీయత ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి ముందు. ఇది రెండో పాయింట్. మూడోది, హిందూ మతంలో కింద మెట్టు పై మెట్టు అని మనం వింటూ ఉంటాం. కింద మెట్టు ఏంటి, పై మెట్టు ఏంటి? ఇంకా 4వది, బ్రహ్మదేవ సత్సంగం పరిచయం చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ మన దండుప్రోలు మహేష్ గారు మీకు చెప్పేశారు. అదొక చిన్న పరిచయం. మొత్తం ఈ 4 ముక్కలు చాలా సింపుల్గా నేను చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొదటిది, విగ్రహం అంటే ఏమిటి? విగ్రహం అంటే వైదిక పదాలకు తెలుగు అర్థాలు ఇచ్చే, సంస్కృత పదాలకు తెలుగు అర్థాలు ఇచ్చే నిఘంటు, నిరుక్తము మరియు అమరకోశ అనే గ్రంథాలు ఉన్నాయి. ఇవి మనం చదవాలి, మన పిల్లలకు చెప్పాలి, కనీసం అవి ఉన్నాయి అన్న విషయం మనం తెలుసుకోవాలి. అమరకోశం అనే నిఘంటు గ్రంథం విగ్రహం అనే పదానికి అర్థం ఏం చెప్తుంది అంటే, విశేషేణ గ్రహణం విగ్రహ, విశేషేణ గ్రహణం విగ్రహ, విశేషేణ గ్రహణం విగ్రహ, విశేషంగా గ్రహించేది విగ్రహం అంటే విశేషమైన సమాచారాన్ని ఇచ్చేది విగ్రహం. విశేషంగా గ్రహించేది విగ్రహం, విశేషంగా అనుగ్రహించేది విగ్రహం, విశేషంగా అభిషేకించేది విగ్రహం అని లేదు. విశేషంగా మనం ఏదో గ్రహించాలి. మన పూర్వీకులు, పెద్దలు మనకేదో తెలియజేయాలనుకున్నారు, ఏదో ఒక సమాచారాన్ని మనకి ఇవ్వాలనుకున్నారు. శిల్ప ఆగమన శాస్త్రం అని ఉంది. ఆ శిల్ప ఆగమన శాస్త్రంలో ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్నాం కదా, పూర్వకాలంలోకి వెళ్తే గీతలు, ఏమైనా గీతలు గీసేవారు, బొమ్మలు గీసేవారు. ఆ బొమ్మలతోనే నిగూఢమైన రహస్యాలు చెప్పేవారు. ఈ విగ్రహాలు మన పూర్వీకులు ఎందుకు గీచారంటే దాని వెనుక ఏదో ఒక సమాచారం ఉంది, దాని వెనుక ఒక సైన్స్ ఉంది. పురాతన విగ్రహాలు మీరు చూడండి, వెనక్కి వెళ్ళి పురాతన విగ్రహాలు మీరు చూస్తే ప్రతి విగ్రహం వెనకాల ఒక గొప్ప సమాచారం ఉంటుంది. అది సెకండ్ పాయింట్లో నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి, విగ్రహం అంటే ఏమిటి, దాని నుంచి సమాచారం తీసుకోవాలి. ఎలా అయితే మీరు ఒక రోడ్లో వెళ్తున్నప్పుడు రైట్ వెళ్ళండి అని ఒక యారో మార్క్ ఉంటుంది, లెఫ్ట్కి వెళ్ళండి ఒక యారో మార్క్ ఉంటుంది, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అంటే యారో మార్క్ చూసి తర్వాత ఒక టర్నింగ్ ఉంది అని ముందే తెలుస్తుంది మనకి. అది మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు, సడన్గా
ఒక బోర్డు మీద ఒక పిల్లోడు బ్యాగ్ పట్టుకొని పరిగెడుతున్నాడు, ఒక బొమ్మ కనబడింది. దాని అర్థం ఏంటి? వెరీ గుడ్. ఇది స్కూల్ జోన్, ఎదర స్కూల్ ఉంది, మీరు స్లోగా నడపండి బండి, స్లోగా మీ వెహికల్ స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ పిల్లలు నడిచే ప్రదేశం, ఇక్కడ స్కూల్ ఉంది అని చెప్పడం ఆ బోర్డు ఉద్దేశం. అంటే బోర్డు ప్రత్యక్షంగా ఏం చెప్తుంది, పరోక్షంగా ఉన్న స్కూల్ని చూపిస్తుంది. ఆ బోర్డు అర్థం అదే కదా, పిల్లోడు స్కూల్ బ్యాగ్ పట్టుకొని బోర్డు మీద ఉన్నాడు, అంతేనా? దాని అర్థం ఏంటి? అక్కడ బ్యాగుల షాప్ ఉందనా, బ్యాగులు అమ్ముతారన్నా? కాదు, ఏదో ఒక స్కూల్ ఉంది. మీరు రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు ఒక బోర్డు మీద 40 అని రాస్తుంది. దాని అర్థం ఏంటి? అక్కడ 40 మంది ఉంటారనా? మీ వెహికల్ 40 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. కాకినాడ 70 అని బోర్డు ఉంది రోడ్డు మీద వెళ్తే, హైవేలో. దాని అర్థం ఏంటి? కాకినాడలో 70 మంది ఉంటారనా? 70 కిలోమీటర్లు వెళ్తే కాకినాడ వస్తుంది. అంటే ఈ బోర్డు ప్రత్యక్షంగా కనిపిస్తూ పరోక్షంగా ఉన్న కాకినాడ చూపిస్తుంది. షేర్ మార్కెట్లో మీరు బుల్ బేర్, మార్కెట్ హైలో ఉందా డౌన్లో ఉందా తెలియడం కోసం సింబల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ సింబల్స్ తాము ప్రత్యక్షంగా ఉంటూ పరోక్షంగా ఉన్న విషయాన్ని చూపిస్తూ ఉంటాయి. అలానే విగ్రహాలు కూడా తాము ప్రత్యక్షంగా ఉంటూ పరోక్షంగా మనకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాయి. ఏ సందేశం అది అంటే, పరమేశ్వరుని యొక్క శక్తి సామర్థ్యాలు, పరమేశ్వరుని యొక్క విశిష్టత, మానవతా విలువలు, ధార్మిక విలువలు, నైతిక విలువల గురించి ఈ విగ్రహాలు మనకి సందేశాన్ని ఇస్తున్నాయి. ఒక విగ్రహం చూసాం, ఆ విగ్రహం చూసిన వెంటనే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎందుకు గీశారు, ఎందుకు గీశారు, ఇలా ఎందుకు వచ్చింది, ఇలాగే ఎందుకు వచ్చింది, ఈ విగ్రహం ఇలాగే ఎందుకు ఉంది, ఇది మనం గ్రహించాలి. హిందూ విగ్రహాల వెనుక శాస్త్రీయత ఏమిటి అంటే, ఉదాహరణకు చూడండి, మనం భగవద్గీతలో శ్లోకం చదువుతుంటాం. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో దరుద్రః తత్ర స్వీయో భూతిర్ ధ్రువాని తిరుమతిర్మమ. ఎక్కడైతే అర్జునుడు, కృష్ణుడు, రథము ఉంటాయో అక్కడ నీతి, విజయము లభిస్తాయి. నీతి, విజయము, సుఖము, సంతోషం ఇవన్నీ లభిస్తాయంట. ఆ శ్లోకం చదివిన వెంటనే మొత్తం ఆ బొమ్మలు గీసేసి అవి ఫ్రేమ్ చేసేసి అందరు ఇళ్లలో పెట్టేసుకున్నారు. ఓకే, నీతి కలుగుతుందండి. నీతి ఉందా? ఆ బొమ్మ ఉన్న అందరి ఇళ్లలో నీతి ఉందా? ఆ బొమ్మ ఉన్న అందరి ఇళ్లలో విజయం ఉందా? ఆ బొమ్మ ఉన్న అందరి ఇళ్లలో సుఖం ఉందా? నిజం చెప్పండి. నిజంగా మీకు ఇది సైన్స్ అనిపిస్తుందా? ఇదేంటి? ఆ బొమ్మ పెట్టుకుంటే సుఖం వచ్చేద్దా? ఆ బొమ్మ ఉంటే నీతి వచ్చేస్తుందా? ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుద్రహ తత్ర శ్రీజ భూతులు ధ్రువాన్ని తిరుమతి మమ్మ చెప్పాడు కదా. అక్కడ కృష్ణుడు ఉండాలి, అర్జునుడు ఉండాలి, రథం ఉండాలి అన్నాడు కదా. కాబట్టి అవన్నీ బొమ్మలు గీసేసి వ్యాపారం అమ్మేసుకుందాం, బొమ్మలు అమ్మేసుకుందాం, వ్యాపారం చేసేసుకుందాం. దాని ఉద్దేశం ఏంటి? దాని వెనుక ఏంటి? దాని వెనుకున్న సైన్స్ ఏంటి? అది మనం గ్రహించట్లేదు. చెప్పేవాడు కూడా హిందూ ధర్మంలోని మూలాలు ఏంటో చెప్పట్లేదు. హిందూ ధర్మం అంటే మూఢం అని ప్రచారం చేస్తున్నాడు అంతే. మన పనులన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఇదేదో మూఢ ధర్మం అన్నట్టున్నా మన పనులు ఎలా ఉన్నాయి? హిందూ ధర్మంలో మీరు మూలాలు చూడాలి. ఎందుకు అలా చెప్పాడు అర్జునుడు, కృష్ణుడు రథం ఎందుకు చెప్పాడు అది అర్థం చేసుకోవాలి. కొంచెం వెనక్కి వెళ్తే కఠోపనిషత్తులో దాని మూలం ఉంది. ఎందుకు అలా చెప్పాడు? ఆ రథం ఎందుకు ఉండాలన్నాడు? రథం ఉంటే నీతి ఉంటుందని ఎందుకు అన్నాడు? గుర్రాలు ఎందుకు ఉండాలన్నాడు? ఆ గుర్రాలు ఉంటే నీతి వస్తుందని ఎందుకు అన్నాడు? భగవద్గీతలో చెప్తున్నాడు కదా నీతి ఉంటుందని. రథం ఉంటే నీతి ఎలా వస్తుంది? అక్కడ చెప్తున్నాడు, కఠోపనిషత్తులో దాన్ని చెప్తున్నాడు. మనమేమో భగవద్గీత చదవం, మళ్ళీ ఉపనిషత్తుల దగ్గరికి వెళ్తాం. మనం ఏముంది అక్కడ? ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సర్వం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాని హయానాహు విషయంస్తేషు గోచరన్. హయాన అంటే సంస్కృతంలో గుర్రం.
5 గుర్రాలను నీ పంచేంద్రియాలు అనుకో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ బొమ్మ పెట్టుకుంటే నీతి కాదు నాన్న, ఆ బొమ్మలో ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటే నీతి వస్తుంది. ఆ బొమ్మలో చెప్పినట్టు నువ్వు పాటిస్తే నీతి వస్తుంది. 5 గుర్రాలను నీ పంచేంద్రియాలు అనుకో. మనిషికి మంచి చెడు అతను లోపలికి వెళ్ళాలంటే మీడియం ఏంటి చెప్పండి? చెడు వెళ్ళాలి బుర్రలోకి, మంచి వెళ్ళాలి బుర్రలోకి. ఎలా వెళ్తుంది? ఎలా వెళ్తుంది? పంచేంద్రియాల ద్వారా వెళ్తుంది. పంచేంద్రియాల ద్వారా మంచి చెడు బుర్రలోకి వెళ్తాయి. 5 గుర్రాల నుండి పంచేంద్రియాలు అనుకో. కావాలి కావాలి ఆ గుర్రాలని అటు ఇటు తిప్పేవాడు తాడు. ఆ తాడు నీ మనసు అనుకో. ఇది కఠోపనిషత్తు చెప్తుంది. 5 గుర్రాలు నీ పంచేంద్రియాలు అనుకో. ఆ పంచేంద్రియాలను అటు ఇటు తిప్పేది మనసు. ఆ తాడు నీ మనసు అనుకో. ఆ కూర్చున్నవాడిని నీ బుద్ధి అనుకో. బుద్ధితో మనసుని ఇంద్రియాలను అదుపులో పెట్టు. రథాన్ని నీ శరీరం అనుకో. పంచేంద్రియాలను బుద్ధితో అదుపులో పెట్టు. అప్పుడు నీకు నీతి విజయం కలుగుతాయి. రైట్ రాంగ్ చెప్పండి. ఇది అర్థమైతే ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. ఒకసారి అర్థమైతే హిందూ ధర్మంలో శాస్త్రీయత మీకు అర్థమైందా లేదా? ప్రతి విగ్రహానికి ఒక సమాచారం ఉంది. ఒక సమాచారం ఏంటి? మన పెద్దలు దాన్ని ఎందుకు గీశారు అలాగా? పంచేంద్రియాలు 5 గుర్రాలని పంచేంద్రియాలు అనుకో. తాడును మనసు అనుకో. కూర్చున్నవని బుద్ధి అనుకో. బుద్ధితో మనసుతో ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. హిందూ ధర్మంలో ఏదైనా ఒక విషయం చెప్పబడింది అంటే దాని మూలాలు ఒకసారి చూడండి. పూర్తి జీవితాన్ని మార్చేవై ఉంటాయి. పూర్తి జాతి చరిత్రను మార్చేవై ఉంటాయి. మూలాలు మనం చూడట్లేదు, పై మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. హిందూ ధర్మంలో చాలా శాస్త్రీయత ఉంది. ఆ లోతు మనం అర్థం చేసుకోవాలి. పరమేశ్వరుడు అంతా చూస్తాడన్నారు. పరమేశ్వరుడు అంతా చూస్తాడా? ఎలా చూస్తాడండి? ఏకకాలంలో అన్ని వైపులా చూస్తాడా? ఎలా చూస్తాడు? మీకు సమాచారం ఇవ్వాలి. ఒక బొమ్మ ఏదైనా గీయాలనుకున్నారు. ఒక ముఖం ఉంది. ఒక ముఖం ఉంటే ఎన్ని వైపులా నేను ఏకకాలంలో సంపూర్ణంగా చూడగలను? ఒక ముఖం ఉంటే ఒకవైపు చూడగలను. 2 వైపులు నేను ఏకకాలంలో సంపూర్ణంగా చూడాలంటే ఎన్ని ముఖాలు ఉండాలి? నాకు 2 ముఖాలు ఉండాలి. 3 వైపులా చూడాలంటే 3 ఉండాలి. 4 వైపులా ఏకకాలంలో సంపూర్ణంగా నేను చూడాలంటే ఎన్ని ముఖాలు ఉండాలి? నాకు 4 ముఖాలు ఉండాలి. పరమేశ్వరుడు ఏకకాలంలో సమస్తము చూస్తున్నాడు అని మీకు తెలియడం కోసం మన పెద్దలు ఒక బొమ్మ గీశారు. ఏంటా బొమ్మ? బ్రహ్మ విగ్రహం. పరమేశ్వరుడు అంతా చూస్తున్నాడు. మనం ఎక్కడ అనుకున్నా? పరమేశ్వరుని ఎక్కడ పెట్టాం? మనం గుళ్ళో పెట్టి తలిపేస్తాం. గుళ్ళో ఇదేం మాటలరా? గుళ్ళో తప్పుడు పనులు ఏంటి? ఈ తప్పుడు పనులు అన్నీ ఎక్కడ చేయాలి? బయట చేయాలన్నమాట. అసలు గుడి ఏంటి? దేహమే దేవాలయం. వేదాంతం చెప్తుంది. బయట పరిగెట్టే ముందు లోపల చూసుకో. ఒక మనిషిని కూర్చోబెట్టి పైన ఒక దుప్పటి కప్పేశారండి. షేప్ ఎలా గుడి షేప్లో ఉంటుందో లేదు చెప్పండి. ఊహించుకోండి ఒకసారి. కూర్చున్నాడు, పైన దుప్పటి కప్పాం. షేప్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో లేదా షేపు? దేవాలయం. దేహమే దేవాలయం. నీ హృదయం గర్భగుడి. హృదయం ఏంటి? గర్భగుడి. గర్భగుడి పరిశుభ్రంగా ఉండాలి. గర్భగుడి పరిశుభ్రంగా ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళి శుభ్రం చేస్తున్నాం? ఇక్కడ మొత్తం కుళ్ళు, కుతంత్రాలు, ఎదరన్నా ఎలా నాశనం చేయాలని ప్లానింగ్స్. పరమేశ్వరుడు హృదయ సర్వస్వ విష్టితం నీ హృదయంలో తిష్టేస్తున్నాడు. ఇందాక మంత్రపుష్పం కూడా మనం చదువుకున్నాం. హృదయం చాపి దోముఖం. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? పరమేశ్వరుడు హృదయం చాపి దోముఖం. నీ హృదయంలో ఉన్నాడు. ఇవే ఒక దేవాలయం. నీ హృదయం గర్భగుడి. పరమేశ్వరుడు బయట వెతకొద్దు అన్నాడు స్వామి వివేకానంద. వీలైతే మీరు మీ పిల్లలకి ఈ పుస్తకం కొనిపించండి. అమృతస్య పుత్రః. ఈ పుస్తకం మీ పిల్లలతో చదివించండి. ఇది మీ పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వండి. పిల్లలతో చదివించండి. చిన్న పుస్తకం. మొత్తం వాళ్ళ లైఫ్ మొత్తం మార్చేస్తుంది. స్వామి వివేకానంద అన్నారు, పరమేశ్వరుడు బయట వెతకొద్దు, నీ లోపలే ఉన్నాడు పరమేశ్వరుడు. ఒకవేళ బయట వెతకాలని నువ్వు అనుకుంటే, పరమేశ్వరుని ఎక్కడ వెతకాలంటే నువ్వు బయట వెతకాలనుకుంటే
బీదలలో బలహీనుల్లో వెతకండి అన్నాడు స్వామి వివేకానంద. ఇది వైదిక ధర్మం. ఇది చెప్తున్నాం మనం. ఇది మన పిల్లలకి ఎందుకు చెప్పట్లేదు మనం? ఎంతసేపు ఏం పెట్టద్దు పెట్టద్దు పెట్టద్దు, ఎవరికి ఏం పెట్టద్దు, ఎవరికి ఏం పెట్టద్దు, ఎవరికి ఏం పెట్టద్దు, ఎవరికి ఏం పెట్టదు, తర్వాత మనకు కూడా ఏం పెట్టడు. వైదిక ధర్మం చెప్పేది ఏమిటంటే పరమేశ్వరుడు సమస్తము చూస్తున్నాడు, సమస్తము పరమేశ్వరుడిదే. నువ్వు ఈశ్వరుడికి ఏమైనా చేయాలనుకుంటే ఇతరులకు చెయ్యి. ఎవరు చేయాలి? నువ్వు ఇతరులకు చెయ్యి. మీరు ఈ మంత్రం బాగా చదువు వినుంటారు కదా అందరూ. మాధవ సేవే మానవ సేవ. ఎంతమంది విన్నారు? ఇది హ్యాండ్ రైస్ చేయండి. మీరందరూ విన్నారు కదా. మాధవ సేవే మానవ సేవ. ఎక్కడ లేదు, అది ఎక్కడ లేదు. మాధవ సేవే మానవ సేవ ఎక్కడా లేదు. మానవ సేవే మాధవ సేవ ఉంది, కానీ రివర్స్ అయిపోయింది ఇప్పుడు అంతా. మాధవ సేవే మానవ సేవ. మొత్తం తీర్థయాత్రలు తిరుగుతున్నాం, కానీ తల్లిదండ్రుల గదిలో వాళ్ళు ఎలా ఉన్నారో చూడట్లేదు. ఒకవైపు గుళ్ళు గోపురాలు పెరిగిపోతున్నాయి, పోటీగా వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే మన పిల్లలకు మనం వైదిక ధర్మం చెప్పట్లేదు. మనం వైదిక ధర్మం చెప్పట్లేదు. చెప్పుంటే వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి? గురుకులాలు ఉన్న సమయంలో, గురుకులాలు వైదిక గురుకులాలు ఉన్న సమయాల్లో వృద్ధాశ్రమాలు లేవు. ఇప్పుడు గురుకులాలు లేవు. వైదిక సంస్కారాలు ఎవరు బోధించట్లేదు. ఎంతసేపు పెట్టుబడి రాబడిలాగే ఉంది. మనిషిని సంస్కరించే యజ్ఞం ఎవరు చేపెడతారు చెప్పండి ఈరోజు? పురుషార్థాల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? షోడశ సంస్కారాల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మన పిల్లలకి ఎప్పుడైనా యమనియమాల గురించి మనం చెప్పామా? ఒకసారి యక్ష ప్రశ్నలు నేర్పండి పిల్లలకి. ఒక 30 రూపాయలు మార్కెట్లో దొరుకుతాయి యక్ష ప్రశ్నలు. 30 రూపాయల పుస్తకం పిల్లలకి చదివించండి. పరమేశ్వరుడు సమస్తం ఉన్నాడని మీకు విషయం చెప్పాలనుకున్నారు. దానికోసం ఏ బొమ్మ గీశారు? బ్రహ్మ 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 బ్రహ్మని విగ్రహం గీశారు. దేవుడు ఇలా ఉంటాడని కాదు, దేవుడు ఇదని కాదు చెప్పే ఉద్దేశం. దేవుడు సమస్తం చూస్తున్నాడని శక్తి సామర్థ్యాలు మనం చెప్పాలనుకున్నారు. స్త్రీ పురుషుల సమానం ఎలా చెప్పగలం? అప్పుడు బొమ్మ గీశారు. మన పూర్వకాలంలో విగ్రహాలు ఏమిటో తెలుసా? విగ్రహాలంటే వైదిక కాలపు వీడియోగ్రఫీ అండి. అది వైదిక కాలపు వీడియోగ్రఫీ విగ్రహాలంటే. ఈరోజు మనం మనిషి ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోవాలంటే బొమ్మలతో చెప్తున్నాం. స్కూల్లో కూడా చూడండి, పిల్లలకి ఆడియో విజువలైట్స్తో చెప్తున్నారు. విన్నది 10% గుర్తుంటుంది, చూసింది 90% గుర్తుంటుంది. అందుకే పిల్లలకి బొమ్మలతో చెప్తున్నారు. ఏదో పంచతంత్ర కథలు బొమ్మలతో చెప్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో కూడా పవర్ పాయింట్ ప్రొజెక్టర్ ద్వారా విత్ ఇమేజెస్తో చెప్తున్నారు. మన పూర్వీకులు వేద కాలంలోనే ఏదైనా ఒక సందేశం ఇవ్వాలంటే బొమ్మలు గీసేవారు. దాని శిల్పాగమన శాస్త్రం అన్నారు. స్త్రీ పురుషులు సమానం. ఒక బొమ్మ ఉంది, మీరు చెప్పండి, సగం పురుషుడు సగం స్త్రీ ఉంటారు ఆ బొమ్మలో. ఏంటది? ఏమండి? అర్ధనారీశ్వరులు. అందులో చూడు, 60% పురుషుడు, 40% స్త్రీ ఉంటుంది కదా. 60-40 55-45 50-50 చెప్పాలి. 50-50 స్త్రీ పురుషులు సమానం. ఈరోజు కూడా అర్థం కావట్లేదు ప్రజలకు ఎలా సమానం. ఎప్పుడు చెప్పారు? కొన్ని వేల సంవత్సరాల క్రితమే సగం పురుషుడు బొమ్మ సగం స్త్రీ బొమ్మ గీసి స్త్రీ పురుషుల సమానం అనే సందేశాన్ని అక్కడ వాళ్ళు ఇచ్చారు. భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఆ విగ్రహం తీసుకెళ్ళి చూపించేవారు. అప్పట్లో చూసేవాడు. భర్త చూసి, ఓకే, నా భార్య కనుక లేకపోతే నా బొమ్మ పరిపూర్ణ కాదన్నమాట. సగమే ఉంది నా బొమ్మ, నా భార్య బొమ్మ సగం ఉంది, మొత్తం కలిస్తేనే అక్కడ బొమ్మ పరిపూర్తి అయింది. నా బొమ్మ పరిపూర్ణం అవ్వాలంటే నా జీవితంలో ఎవరు ఉండాలి? నా భార్య ఉండాలి. కాబట్టి నా భార్యని ప్రేమించాలి. అలానే భార్య, నా బొమ్మ పరిపూర్ణం అవ్వాలంటే నా భర్త ఉండాలి. కాబట్టి నా భర్తతో నేను సఖ్యంగా ఉండాలి అని ఆ బొమ్మను చూసి ఆ భార్య భర్తలు సఖ్యంగా ఉండేవారు.
తర్వాత 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 ఏమైంది? తర్వాత తర్వాత ఏమైంది? ఆ బొమ్మను చూస్తున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు, నెయ్యితో అభిషేకం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొడుతున్నాడు, ఇంటికి వచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు. కారణం ఏంటంటే ఆ బొమ్మ నుంచి సమాచారాన్ని గ్రహించడానికి మానేశాడు. హిందూ ధర్మంలో వెనక్కి వెళ్తే మీరు మన పూర్వీకులు గీసిన ప్రతి విగ్రహం వెనుక ఒక సమాచారం ఉంటుంది. సమయం లేదు కాబట్టి నేను 2-3 విగ్రహాల కోసం చెప్తున్నాను. వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం విశిష్ట వ్యక్తిత్వ నిర్మాణం ఎలా 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 తీశారు? అది పెద్ద బుర్ర ఉంది, పెద్ద బుర్ర జ్ఞానానికి గుర్తు. బాగా ఇది పెద్ద బుర్రోడా, బుర్ర పెద్దదిరా అంటారు. బుర్ర పెద్ద అంటే ఏంటి? పెద్ద బుర్ర, పెద్ద తలకాయ ఉందన్న నాలెడ్జ్. మీరు జ్ఞానాన్ని సంపాదించండి అనే సంకేతం వినాయకుని విగ్రహం మనకి ఇస్తుంది. విషయాన్ని సావధానంగా వినండి, శ్రద్ధగా వినండి. చెవులు చాట్లలా చేసుకుని వింటున్నాడు అంటారు. జాగ్రత్తగా వినండి. చెవులు పెద్దగా గీశారు. నిశిత దృష్టి కలిగి ఉండండి. చిన్న కళ్ళు, క్లీన్ అబ్జర్వేషన్ చేయండి. ఎవడేదో చెప్తే వినేయడం కాదు, సూక్ష్మ దృష్టిగా మీరు ఉండండి. ముక్కు పెద్దది ఉన్న వాళ్ళు ఏమంటారు? ముక్కుసూటి మనిషి అండి. లోపల ఒకలాగా బయట ఒకలా ఉండడు. పెద్ద ముక్కు తొండంగా పెట్టారు. చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ముక్కు చూడండి ఎంత బలంగా ఉంటుంది. ఈ స్ట్రాంగ్ తొండం ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీరు లైఫ్ లో కూడా అంత స్ట్రాంగ్ గా ఉండండి. ఏకదంతం, పరమేశ్వరుడు ఒక్కడైన సందేశం. ఇతరుల రహస్యాలు మనకు తెలిసినప్పుడు వెంటనే ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేసేయాలి కదా. లేకపోతే ఏమవుతుంది? పొట్ట ఉబ్బిపోద్ది, పొట్ట పగిలిపోద్ది. అక్కడ విన్నది వెంటనే ఇక్కడ చెప్పేయాలి. అటు ఇటు 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 చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. చాలా వేగంగా చాలా వేగంగా చాలా వేగంగా అటు ఇటు ఇటు వెళ్ళిపోతుంటాయి సమాచారం. ఒకటి గురించి రహస్యం తెలిస్తే మనం తట్టుకోలేం. కానీ వినాయకుని విగ్రహం మనకి ఏం సంకేతం అంటే, ఇతరుల గురించి నీకు తెలిసిన, నీ పొట్ట ఉబ్బిపోతున్నా, పెరిగిపోతున్నా, పేలిపోతున్నా లోపలే పెట్టుకో. ఒక చోట నువ్వు ట్రాన్స్ఫర్ చేయొద్దు, అటు ఇటు పెట్టొద్దు. వినాయకుడు అంటే బుద్ధికి సంకేతం. చేతిలో ఉన్న లడ్డు విషయానికి సంకేతం, అంటే కోరికకు సంకేతం. చేతిలో లడ్డు కోరిక, వినాయకుడు బుద్ధి. వినాయకుడు కాళ్ళ దగ్గర ఉన్న ఎలుక తెలుసా ఏంటో? ఎలుకని ఏం చెప్తారు తత్వశాస్త్రంలో? మనసు అంటారు. ఎలుకని ఏమంటారు? మనసు అంటారు. ఎలుక ఎప్పుడు ఒక చోట ఉంటుంది, అక్కడక్కడ అలా తిరుగుతూ ఉంటుంది. సేమ్ మనసు కూడా అంతే. దేని మీద ఒక చోట మీద ఉండదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏ విగ్రహంలో అయినా సరే ఎలుక లడ్డు తినడం చూసారా మీరు? ఎక్కడ తినదు, ఎక్కడ లడ్డు తినదు. ఎలుక లడ్డు వైపు వెళ్తూ బుద్ధి పర్మిషన్ కోసం చూస్తుంటది. ఇలాగా నువ్వు పర్మిషన్ ఇస్తే తింటాను. ఎంత సున్నితమైన సందేశం చూడండి. వైదిక తత్వంలో ఎంత సున్నితమైన గొప్ప సమాచారం ఉందో చూడండి. మీ మనసుని బుద్ధితో అదుపులో పెట్టండి. మానస ఈచితి బుద్ధిర్ మనీష తత్వాన్ మనిషి. మనసులోని కోరికలను బుద్ధితో అదుపులో పెట్టేవాడే మనిషి. చూడండి ఎంత గొప్ప సమాచారం. కోరికలు ఏం చేయాలంట? కోరికలు ఏం చేయాలి? మనసు ఏమంటది? కావాలి కావాలి అంటది. మనసు ఏమంటది? కావాలి 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 అంటది. బుద్ధితో దాన్ని ఏం చేయాలి? మనం అదుపులో పెట్టాలి. అందుకే ఏమన్నాడు? మానస ఈచితి బుద్ధిర్ మనీష తత్వాన్ మనిషి. మనస్సులోని కోరికలను బుద్ధితో అదుపులో పెడితే అతడు మనిషి, అదుపులో పెట్టకపోతే పశువు. ఇలా ప్రతి విగ్రహం వెనుక అద్భుతమైన సమాచారం ఉంది. ప్రతి విగ్రహం వెనుక, పురాతన విగ్రహాల వెనుక చెప్తున్నాను. కొత్తగా లేటెస్ట్ గా హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం కోసం కొన్ని వెకిలి చేష్టలు చేస్తున్నారు. బుల్లెట్ వినాయకుడు, 6 ప్యాక్ వినాయకుడు, మొన్న ఇప్పుడు ఇయర్ ఆర్సీబీ వినాయకుడు అంట. ఐపీఎల్ కప్ కొట్టిందంట, అందుకని ఆర్సీబీ వినాయకుడు అంట. పుష్ప వినాయకుడు అంట. ఏంటిది? ఇప్పుడు అవహేళన ఎవరు చేస్తున్నారు? ఇది మనమే చేసుకుంటున్నాం.
కాబట్టి పురాతన విగ్రహాలు ఒకసారి చూస్తే మొత్తం సమాచారం ఉంది. అతీతంగా పరమేశ్వరుని ధ్యానం చేయండి అనే విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మూడవది, ఈ కింద మెట్టు పై మెట్టు ఏంటండి? హిందూ మతంలో కింద మెట్టు అంటే ఏదైనా ఒక రూపాన్ని చూసి అదే దైవం అని అనుకోవడం. దానికడ పై మెట్టు ఒకటి ఉంది. వైదిక కాలపు ఋషులు మనసుతో ధ్యానం చేసిన మెట్టు, అదే మెట్టు దాన్ని ఏమంటారు? పై మెట్టు. పరమేశ్వరుడితో డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోవడం. ఇంకా పరమేశ్వరుడితో డైరెక్ట్ కనెక్షన్. ఋషులందరూ ఆ పరమేశ్వరుని పరమేశ్వర అని డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోయేవారు. ధ్యానం, మొత్తం ధ్యానం. జ్ఞాత్వా దేవం సర్వ పాశాపహానిహ క్షీణే క్లేశ జన్మ మృత్యుప్రహానిహ తస్యావి ధ్యానాత్ తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం కేవలప్తకామహ. ఈ విశ్వం కంటే గొప్ప ఐశ్వర్యం ఉంటుంది. సనాతన వైదిక ధర్మం ఈ ప్రాపంచిక వ్యామోహాన్ని నుండి దూరంగా ఉండమంటుంది. ధ్యానం చేయాలి. జ్ఞాత్వా దేవం సర్వ పాశాపానిహ. పరమేశ్వరుని తెలుసుకుంటే అన్ని పాపాలు దూరం అయిపోతాయి. దీనికి ఎవ్వరు ఏ మతం మారక్కర్లేదు, ఎవ్వరు ఎటు నుంచి ఎటు పరిగెట్టక్కర్లేదు. ఉన్న చోట మీ గదిలో మీరే ఉంటూ పరమేశ్వరుడితో స్వయంగా కనెక్ట్ అవ్వచ్చు. ఈ గొప్ప విధానం సనాతన వైదిక ధర్మంలో మాత్రమే ఉంది. ఏ పరిగెట్టక్కర్లేదు. దీని మళ్ళీ అక్కడ పరిగెట్టాం, ఇక్కడ పరిగెట్టాం, ఆ రంగు బట్టలు వేసుకున్నాం, ఈ రంగు బట్టలు వేసుకున్నాం, ఆ మతం మారాం, ఈ మతం మారాం. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరికి ఎన్ని మతాలు ఉన్నా మూలం వైదికమే. ఇదే మూలం, ఇదే. ఎప్పుడు ఎటు నుంచి చూసుకున్నా దాని మూలం ఇక్కడ ఉంది. పాపాలు పెరిగిపోయినాయి అని అన్నారా? పాపాలు పెరిగిపోయినాయి, ఏం చేద్దాం ఇప్పుడు? పరిహారం కావాలి కదా. ఏంటి పరిహారం? ఏంటి? ఏ మతం మారాలి? ఎక్కడ పరిగెట్టాలి? ఏం పరిగెట్టక్కర్లేదు. జ్ఞాపదేమో పరమేశ్వరుని తెలుసుకో. చేసిన తప్పుని పరమేశ్వరుని ముందు ఒప్పుకో. ఆ తప్పు మళ్ళీ చెయ్యనని పరమేశ్వరునికి వాగ్దానం చెయ్యి. ఎవరికైనా నష్టం చేస్తే కనుక తిరిగి ఇచ్చేయి. అయిపోయింది, పాప క్షమాపణ అయిపోయింది. దీనికోసం 3 సార్లు నీళ్ళలో మనకక్కర్లేదు, గాజులు బదులు కొట్టుకోక్కర్లేదు, రంగు చీరలన్నీ తగలబెట్టేసి తెల్లబట్టలు వేసుకోక్కర్లేదు. అయితే తెల్లబట్టలు లేకపోతే నల్లబట్టలు. అయితే అటు పరిగెడతారు, లేకపోతే ఇటు పరిగెడుతున్నారు. ఎటు పరిగెట్టక్కర్లేదు. ఉన్న చోటే ఉంటూ పరమేశ్వరుని మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోండి. జ్ఞాత్వాదేవం సర్వపాశపానిహ క్షీణే క్లేశ జన్మ మృత్యుప్రహానిహ తస్యావి ధ్యానాత్ తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం. ఈ విశ్వం కంటే గొప్ప ఐశ్వర్యం ఉంది. అప్తకామహ. ఈ లోకంలో మీకు తీరని కోరికలన్నీ ఆ పరమేశ్వరుని వద్ద మీకు లభిస్తాయి. దానికోసం మీరు చేయాల్సింది కేవలం ధ్యానం మాత్రమే. ఓం ఏది శైల సమం పాపం విస్తీర్ణం బహుయోజనం విద్యతే ధ్యాన యోగేన నాణ్యో భేద కదాచన. నీ పాపాలు పర్వతం అంత ఎత్తున్నా సరే, నీ పాపాలు బహు విస్తీర్ణం అంత ఉన్నా, ఏది శైల సమం పాపం విస్తీర్ణం బహుయోజనం. మీ పాపాలు పర్వతం అంతా ఎత్తు అయిపోయినాయి, మీ పాపాలు ఎకరాలంతా విస్తీర్ణం అయిపోయినాయి. ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. విద్యతే ధ్యాన యోగేన. ధ్యాన యోగంలోకి రా. నువ్వు హిందువుగా కింద మెట్లో ఉన్నావా? పై మెట్టు ఎక్కు. పురాణాల హిందువు నుంచి వైదిక హిందువు అవ్వు. ఎప్పుడైతే నువ్వు కింద మెట్టు నుంచి పై మెట్టుకు వస్తావో, పరమేశ్వరుడితో స్వయంగా మాట్లాడడం నువ్వు మొదలు పెడతావో, ఈ పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి. రూల్ ఏంటి? నువ్వు చేసిన తప్పుని పరమేశ్వరుని ముందుకు క్షమించమని అడగాలి. రెండవది, ఆ తప్పు మళ్ళీ చేయనని పరమేశ్వరుని వాగ్దానం చేయాలి. ఆ తప్పు జరిగిన కారణం ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే కనుక వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఎవరిదో ఆస్తికి ఆదాయిస్తాం, 10 గజాలు కలిపేసుకున్నాం, లేదా 10 సెంట్లు కలిపేసుకున్నాం, తప్పని ఇప్పుడు తెలిసిపోయింది. పరమేశ్వరుని ముందు క్షమాపణ అడిగాం, మళ్ళీ అలాంటి తప్పు చేయనని చెప్పాం. ఇప్పుడు ఏం చేయాలి? కలిపేసుకుంది తిరిగి ఇచ్చేయాలి. తిరగడం అవ్వట్లేదు, ఆ బిల్డింగ్ అవి కట్టేసామా, పరిహారంగా డబ్బులు ఇచ్చేయాలి. ఇది వైదిక ధర్మం చెప్తుంది. వైదిక ధర్మం చెప్తుంది, కానీ చెప్పేవాళ్ళు లేడు ఇప్పుడు. అది కదమైంది ఇప్పుడు. కాబట్టి ఈ కింద మెట్టు నుంచి ఈ పై మెట్టుకు వచ్చే ధ్యాన విధానం మనకు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వేదంలో ఉంది. ఇది మీ అందరూ చూపించడం కోసం వేదాలు తీసుకొచ్చాను. ఎప్పుడైనా చూసారు మీరు? ఇది ఋగ్వేదం. ఇది ఋగ్వేదం అండి. ఇది అలానే చూడండి, ఇది సామవేదం. ఇది ఒకసారి మీరు చూస్తారని తీసుకొచ్చారు. ఇది సామవేదం. వేదం ఇది యజుర్వేదం. నేను ఈ 4 వేదాలు అధ్యయనం చేశాను. ఈ 4 వేదాలు అధ్యయనం చేస్తున్నప్పుడు ఏముంది అంటే,
ఈరోజు ఎవరో మనకి దేవుడు ఒక్కడు ఏదో మనకు చెప్తున్నారు కదా, ఇది మనకు పాఠ్యంకే పచ్చడి. ఇది మైండ్లో రాసుకోండి. దేవుడు ఒక్కడనే విషయం హిందువులకు వచ్చి ప్రత్యేకంగా ఎవరో చెప్పనవసరం లేదు. నచ్చితే ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి ఒకసారి. దేవుడు ఒక్కడన్న విషయం హిందువులకు ప్రత్యేకంగా ఎవడో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక్కడు, ఒకే ఒక్కడు అన్న విషయం వేదాలలో కొన్ని వేల సార్లు ఉంది. ఏతం దేవమేక వృతం వేద న ద్వితీయో న తృతీయ చతుర్థో న పుచ్యతే ఏతం దేవమేక వృతం వేద న పంచమో న షష్టః సప్తమో న పుచ్యతే ఏతం దేవమేక వృతం వేద నష్టమో నవమో దశమో న పుచ్యతే ఏతం దేవమేక వృతం వేద తమిదం నికతం సాత ఏష ఏక ఏక హృది ఏక ఏవ ఏతం దేవమేక వృతం వేద. పరమేశ్వరుడు ఒక్కడు ఒకే ఒక్కడు. ఇంత బలమైన ఏకేశ్వరవాదం వైదిక ధర్మం చెప్తుంది. కొత్తగా వచ్చి దేవుడు ఒక్కడని చెప్పనవసరం లేదు. హిందూ పండితులు, వైదిక పండితులు, ఈ బ్రాహ్మణ పండితులు చూడండి, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, కందుకూరి వీరేశ్వర పంతులు, రంగోటి వెంకటరత్న నాయుడు, వీళ్ళందరూ సనాతన వైదిక ధర్మం ప్రచారం చేశారు. పరమేశ్వరుడు మనసుతో ఉపాసన చేయండి, ఆ పరమేశ్వరుడు ఒక్కడే, ఆ ఒక్కని మీరు ధ్యానం చేసుకోండి, కింద మెట్టు నుంచి పై మెట్టుకు వెళ్ళండి. ధర్మ ప్రచారం పేరుతో మత మార్పిడి చేస్తూ సంస్కృతి సాంప్రదాయాల విచ్ఛిన్నం జరుగుతుంది. సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, సాంప్రదాయాల మూలాలు తెచ్చుతున్నారు, ఈ జాతి మూలాలు కట్ చేస్తున్నారు. విపరీతమైన మత మార్పిడి జరుగుతుంది. దాని కారణంగా ఏమవుతుంది? జాతి విచ్ఛిన్నం అయిపోతుంది, జాతి మూలాలు కట్ అయిపోతున్నాయి. మతం మారిన తర్వాత వ్యక్తి ఏమైపోతున్నాడు? తన మూలాలు తెంచేసుకుంటున్నాడు. భారతదేశం నుంచి తన మూలాలు తీసుకెళ్లి యూరప్తోనో అరబ్బుతోనో కలుపుతున్నాడు. విశ్వాసం తండ్రి అంటే ఇబ్రాహీం అబ్రహాం అంటున్నాడు. ఈ విశ్వాసం తండ్రి విశ్వామిత్రుడు కనిపించుతున్నారు ఇక్కడ. ఇక్కడ లేరా వైదిక ఋషులు? ఇక్కడ లేరా? ఓకే, ధర్మం పేరుతో ఈ జాతి మూలాలు, ఈ వారసత్వ సంపద, ఈ గ్రంథాలు ఈ కటింగ్ అయిపోతుంది. ఎప్పుడైతే సంస్కృతి సాంప్రదాయాన్ని మూలాన్ని కట్ చేశారో వాళ్ళందరూ వాళ్ళకి తెలియకుండానే జాతి విద్రోహులు అయిపోతారు. వాళ్ళు తెలియకుండానే అయిపోతారు. వాళ్ళ మైండ్ అలా ట్యూనింగ్ అయిపోతుంటది. ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. దీన్ని ఆపాలంటే ఎలా? ఈ మత మార్పిడి ఆపాలంటే ఎలా? దీనికోసం రెండు పనులు చేస్తున్నారు, రెండు తప్పు. మత మార్పిడి ఆపడం కోసం మరి ఎవరో కదలట్లేదంటే కదులుతున్నారు. ఉంటారు కదా కొంతమంది, మళ్ళీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలి, సనాతన వైదిక ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపించాలి ఉంటుంది కదా తపన. వాళ్ళు రెండు పనులు చేస్తున్నారు. ఈ రెండు పనుల వల్ల ఇంకా ఎక్కువ నష్టం ఉంది. ఏంటో రెండు పనులు చేస్తున్నారు. ఒకటి, ఈ మత ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద ఫిజికల్ దాడులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఫిజికల్ అటాక్స్ చేస్తున్నారు. అలా రెండో పని చేస్తున్నారు. ఏంటో రెండో పని? వాళ్ళని ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్నారు. ఈ రెండు పనుల కారణంగా ఇంకా తిరిగి మళ్ళీ మనకే నష్టం. ఎందుకని అంటే ఈ మారిపోయినోడు ఎమోషనల్ గా మళ్ళీ అటువైపు ఎక్కువ బాండ్ అయిపోతాడు. బాండింగ్ అటువైపు పెరిగిపోతుంది. పైగా ధర్మానికి వ్యతిరేకం కూడా ఇది. ఒకరు ఫిజికల్గా అటాక్ చేయడం, వాళ్ళ గ్రంథాలను తోలనాడడం, ఇది నష్టం. కానీ దానికి భిన్నంగా బ్రహ్మజ్ఞాన సత్సంగం మరో రెండు పనులు చేస్తుంది. ఈ జాతిని తిరిగి మళ్ళీ విశ్వగురుగా చేయడానికి, ఈ జాతిని తిరిగి మళ్ళీ వైదిక మూలాలతో కలపడానికి బ్రహ్మజ్ఞాన సత్సంగం రెండు పనులు చేస్తుంది. ఒకటి, మన వాళ్లకు వైదిక ధర్మాన్ని నేర్పి వైదిక ప్రచారకులుగా చేస్తుంది. మొదటిది. నచ్చితే గట్టి క్లాస్ కొట్టాలి మీరు. మొదటి పని ఏం చేస్తుంది? మన వాళ్లకు వైదిక ధర్మాన్ని నేర్పి వాళ్ళు వైదిక ప్రచారకులుగా చేస్తుంది. మొదటిది. రెండవది, ఎవరైతే మత మార్పిడి గురైపోయారో వాళ్ళు పర్సనల్ గా కలిసి ఏ కారణాలతో మీరు మారిపోయారు, మీరు మారిపోయిన కారణంగా ఏమేం కోల్పోయారో వాళ్ళకి చెప్పి తిరిగి వాళ్ళని
వైదికులుగా తీర్చిదిద్దుతుంది. ఈ 2 పనులు, ఫస్ట్ 2 పనులు మనం చేయకూడదు. ఏంటి? మత మార్పిడి చేస్తున్న వాళ్ళ మీద ఫిజికల్ గా అటాక్ చేయడం, వాళ్ళని ద్వేషపూరిత మాట్లాడడం, అనడం వల్ల అటువైపు మరింత ఎక్కువ బాండింగ్ అటువైపు అయిపోద్ది. వాళ్ళు మనం ఏం చేయాలి? కూర్చోబెట్టి మనం చెప్పాలి, అసలు వైదిక ధర్మం అంటే ఇది నాన్న, ఎందుకు వెళ్ళిపోయావు, దేవుడు ఒక్కడని వెళ్ళానండి. ఆ ఒక్కడనేది ఇక్కడ 1000 సార్లు ఉంది కదా, నువ్వెప్పుడు చదవలేదు, ఓకే చదువు. మనసుతో భగవంతుడు ప్రార్థిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనిషి అన్ని రంగాల్లో డెవలప్ అవుతూ ఉంటారు కదా. ఒక జనరల్ జాబ్ నుంచి ఒక టీమ్ లీడర్గా, ఒక సూపర్వైజర్గా అలా ఎదగాలనుకుంటాడు. అలాగే శాలరీ పరంగా కూడా ఏంటి, తాను ఉన్న శాలరీ కంటే హైక్ అవ్వాలి, డెవలప్ అవ్వాలని అనుకుంటాడు. తన జాబ్ ఎదగాలనుకుంటాడు, శాలరీ ఎదగాలనుకుంటాడు. అలానే తాను ఏదో ఒక రూపం పెట్టి ఆరాధిస్తున్నవాడు తర్వాత పరమేశ్వరుడు అంటే దీనికి అతీతంగా ఉన్నాడు, పరమేశ్వరుడు నా బయట లేడు, నా లోపల ఉన్నాడని తెలుసుకుని మనసుతో ధ్యానించాలి అని అనుకుంటాడు, ఎదగాలని అనుకుంటాడు. ఆ కింద మెట్టు నుంచి పై మెట్టుకు వచ్చే స్థితిలో అలాంటిది ఒకటి మనం చూపించాలా లేదు? ఇక్కడ చూపించకపోతే అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం చెప్పాలి, ఏమో మానసిక ఉపాసన చేయాలనుకుంటున్నావా? వైదిక ఋషులు చేసిందంతా అదే, వైదిక ఋషులు అందరూ అదే చేశారు. ఇక మానసిక ఉపాసన ఇక్కడే చేసుకో, ఇలా కూర్చొని ధ్యానం చేసుకోవాలనుకున్నా అది ఇక్కడ కదా ఉంది. కాబట్టి మనం 2 పనులు చేయాలి. ఒకటి ఏం చేయాలి? మనం వైదిక ధర్మం నేర్చుకుని దాన్ని ప్రచారం చేయాలి. రెండోది చెప్పండి, రెండోది ఏంటి? ఎవరైతే ఆల్రెడీ మారిపోయారో వాళ్ళతో ప్రేమపూర్వక సంబంధాలు ఉంచుకొని వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం నెమ్మదిగా ఏంటి అనేది మనం చెప్తూ ఉండాలి. ఒక వ్యక్తి చేతిలో ఏదో ఒక పుస్తకం ఉంది, జాగ్రత్తగా వినండి మీరు. ఇతర వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తి చేతిలో ఏదో పుస్తకం ఉంది, ఇంకో వ్యక్తి ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆయన రోడ్డు నుంచి అలా వెళ్తున్నాడు ఒక బుక్ పట్టుకొని. ఎవరి చేతిలో పెడతాడు చెప్పండి? బుక్ ఆల్రెడీ బుక్ ఉన్న చేతిలో పెడతాడా, ఖాళీగా ఉన్న చేతిలో పెడతాడా? ఎవరి చేతిలో చెప్పండి? ఖాళీగా ఉన్న చేతిలో పెడతాడు. అందుకే మన చేతిలో అప్పుడు బుక్స్ పెడుతున్నారు. ఎవరో చెప్తే గాని మన చెవులకు భగవద్గీత వినబడడం లేదు. ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం, అవునా కదా? ప్రతిరోజు భగవద్గీత వినిపించాలి. పిల్లలకి ఈ సంస్కారాలు మనం నేర్పాలి. ఇందాక ధ్యానం గురించి మాట్లాడారు మహేష్ గారు. పరమేశ్వరుతో డైరెక్ట్ అటాచ్మెంట్. మీకు కలిగిన ప్రతి మంచికి పరమేశ్వర కృతజ్ఞతలను తెలపండి. ఒకసారి చెప్పండి, మీరు గతం కంటే ఇప్పుడు బాగున్నారు లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ రోజు నేను బాగున్నాను, మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, నా భావాలు ఇతరులకు చెప్పగలుగుతున్నాను, నమ్మగలుగుతున్నాను, తిన్నది అడుగుతుంది, అరాయించుకోగలుగుతున్నాను. మనమే నవలాలి, మనమే అరాయించుకోవాలి. లోపల అడిగిన పదార్థాలని, అడిగిన ఆహారాన్ని ఏ అవయవానికి మనమే ట్రాన్స్పోర్ట్ చేయాలి. చేయగలమండి మనం? కంటి చూపుకి ఆకుకూరలు తినండి. ఏం చేయాలి చెప్పండి? తోటకూర తీసుకొని జ్యూస్ చేసి కళ్ళల్లో వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలి? కడుపులో వేసుకోవాలి. తోటకూర నమ్ముతున్నారు, లోపలికి వెళ్ళింది, ఎంతవరకు మీకు తెలుసు? లోపల అరిగిన తర్వాత ఆకుకూరలో ఏ విటమిన్ ఎక్కడికి వెళ్ళింది? కంటికి వెళ్ళింది. ఇంకోటి ఏదో తిన్నారో దాంట్లో ఉన్న కాల్షియం పంటికి వెళ్ళింది. ఇంకోటి ఏదో తిన్నారో దాంట్లో విటమిన్ గోర్లకు వెళ్ళింది. మీరు తిన్న తర్వాత కంటికి కాల్సిన కంటికి, పంటికి కాల్సిన పంటికి, గోర్లకు కాల్సిన గోర్లకి పంపిస్తున్నవాడు ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వర కృతజ్ఞతలు అని చెప్పండి ఒకసారి. పరమేశ్వర కృతజ్ఞతలు. బ్రహ్మ కృపాహి కేవలం. ఇది గొప్ప వైదిక మంత్రం. మీకు చెప్పేస్తాను ఈరోజు. చాలా పెద్ద వైదిక మంత్రం, చాలా పెద్ద మంత్రం ఇది. పరమేశ్వరుడు మీకు అలా కనెక్ట్ అయిపోయే మంత్రం ఇది. బ్రహ్మ కృపాహి కేవలం. చెప్పండి ఒకసారి. బ్రహ్మ కృపాహి కేవలం. పరమేశ్వర నీకు కృతజ్ఞతలు. ఒకసారి మీ హృదయం చేసుకుని ఎలా గుళ్ళని చేసుకోండి. పరమేశ్వర నీ కృతజ్ఞతలు. పరమేశ్వర నీ దయ. పరమేశ్వర నీ భిక్ష. నీ దయ కారణంగానే నేను చూడగలుగుతున్నాను, నీ దయ కారణంగానే నేను ఆరోగ్యంగా ఉన్నాను, నీ దయ కారణంగానే ఈ రోజు లేచాను. నిన్న రాత్రి పడుకున్న వాళ్ళందరూ
లేవలేదు ఉదయం, చాలా మంది నిద్రలోనే పోయారు, కానీ పరమేశ్వరుడు మీకు ఇంకొక రోజు అవకాశం ఇచ్చాడు. పరమేశ్వర కృతజ్ఞతలు. బ్రహ్మ కృపాయి కేవలానండి, బ్రహ్మ కృపాయి కేవలం. కరోనాలో ఎంతో మంది వెళ్ళిపోయారు, కానీ పరమేశ్వరుడు మీతో ఏదో ఒక పని తీసుకోవాలనుకున్నాడు, మీ పట్ల ఏదో ప్రేమ ఉందని ఇంకా ఉంచాడు మిమ్మల్ని. బ్రహ్మ కృపాయి కేవలం. ఎక్కడ అంబులెన్స్ వెళ్తున్నారు, ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, పరమేశ్వరుడు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అలా ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు వెంటనే పరమేశ్వరుడు స్మరించండి. పరమేశ్వర వాళ్ళ కష్టాలు ఉన్నారు, ఆ కష్టాన్ని దూరం చేయండి అని అడగండి. ఆనందపడకండి, ఇతరుల కష్టాలను చూసి ఆనందపడకండి. ఇతరుల కష్టాలను చూసి బాధపడితే ఈశ్వరుడు ఆ కష్టాన్ని మీకు ఇచ్చేస్తాడు. ఎప్పుడు కూడా ఎవరైనా బాధల్లో ఉంటే చింతించండి, అవసరమైతే సాయం చేయండి. ఈ సందర్భంగా బ్రహ్మదేవ సత్సంగం చెప్పే ఈ సూత్రాలు మీకు ఆల్రెడీ చెప్పారు. ఉన్నంతలో దానం, ఉన్నంత వరకు ధ్యానం. ఉన్నంతలో దానం చేయండి, ఉన్నంత వరకు ధ్యానం చేయండి. ఉన్నదంతా దానం చేయండి అని చెప్పట్లేదు, ఉన్నంతలో దానం. అది కూడా ఎవరికి చేయాలి? ఎవరికి? వేద సాధన చేయాలి. పండితులకు చేయమని ఈ వేదంలో ఎక్కడా లేదు. ప్రవచనం చేసే వాళ్ళకి ఇవ్వమని ఎక్కడా లేదు. వేదలకు ఇవ్వండి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మీ ఇంట్లో ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు సాయం చేయండి. మీ బంధువుల్లో ఎవరైనా ఇబ్బందులు ఉంటే సాయం చేయండి. మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఉంటే సాయం చేయండి. మీ కళ్ళ ముందు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా? ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందని మీకు తెలిసింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిష్కారం మీ దగ్గర ఉందని. దాని పరిష్కారం మీ దగ్గర ఉంది కాబట్టి సమస్య మీ దగ్గరకు వచ్చింది. ఎలా పరిష్కరించాలో మీరు ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు కలిగే లాభం ఏంటంటే ఆ ప్రయత్నంలోనే పరమేశ్వరుడు మీకు ఎన్నో శుభాలు ఇస్తాడు. రెండోది ఏంటంటే అలాంటి సమస్య మీకు రాకుండా చేస్తాడు. ఎందుకంటే ఆ సమస్య చూసి మీరు వేదన పడిపోయారు. అయ్యో పాపం వాళ్ళ పాపకి హెల్త్ బాగాలేదంట, అయ్యో వాళ్ళు ఏదో ఒక హెల్త్ ఇష్యూలో ఉన్నారు, అయ్యో వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, ఆ ప్రాబ్లంని ఎలా దూరం చేయాలి. దాన్నే బ్రహ్మదేవ సత్సంగం భావాద్వైతం అంటుంది. ఏంటది? భావాద్వైతం అంటే ఏమిటి? ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, శైవ వైష్ణవ శాక్తేయాల సారం భావాద్వైతం. వీటన్నిటి సారం